బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నేషనల్ ట్రైబల్ ఫోర్స్ నాయకులు దేవరకొండ రాము విలేకరులతో మాట్లాడడం జరిగింది. నా పేరు దేవరకొండ రాము. నేను నేషనల్ ట్రైబల్ ఫోర్స్ నాయకునిగా ఉన్నాను. ఎంతో మంది ప్రజలు సమస్యల్ని ప్రభుత్వం పాలకుల దృష్టికి తీసుకువెళ్తూ ఉంటారు. ఈ క్రమంలో నేను చేసే సేవా కార్యక్రమాలలో ప్రభుత్వ అధికారులు పాలకులు మాకు సహాయ సహకారాలు అందిస్తే మరింత ఉత్సాహంగా సేవా కార్యక్రమాలలో భాగస్వాములు అవుతామని తెలిపారు. అంతేకాదు మాకు కూడా నామినేటెడ్ పదవుల్లో చోటు కల్పిస్తే బాగుంటుందని తెలిపారు. ఈరోజు బాపట్ల డిస్టిక్ కలెక్టర్ ఆఫీస్ ముందు కొన్ని నేను చేసిన కార్యక్రమాలు. నా పేరు దేవరకొండ రాము. ఎన్టీఎఫ్ గ్రూప్ నేషనల్ ట్రైబల్ వర్క్ చేస్తున్నాను. ఇదే కాకుండా ఎన్నో కార్యక్రమాలు ఎన్నో సంఘాల్లో కూడా చేస్తున్నాను. కాకపోతే నేను చేసిన కార్యక్రమాలు పబ్లిక్కి గుర్తుండేలాగా కొన్ని చిన్న చిన్న విషయాలు తెలియపరుస్తున్నాను. ఫస్ట్ నేను కొన్ని కార్యక్రమాల్లో గిరిజన మహిళలకు కానీ గిరిజన వాళ్ళకి కానీ వాళ్ళ ఉన్న ప్రాబ్లమ్స్ మొత్తం ఏమన్నా ఉన్నా కూడా పోలీస్ స్టేషన్లో కేసులు కానీ ఇంకా కలెక్టర్ ఆఫీసులో కానీ ఎంఆర్ఓ ఆఫీసులో కానీ ఇంకా ప్రభుత్వ అధికారులు ఏ అన్నా కానీ వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకి వచ్చి తెలియపరిచి వాళ్ళకి రావాల్సినవన్నీ ఏ అన్నా కానీ వసతులు కల్పిస్తూ ప్రభుత్వ దృష్టికి ఈ ప్రజలకు ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని అధికారులకి తెలియపరుస్తూ పొలిటికల్ లీడర్లు ఎవరైతే ఎమ్మెల్యే గారు స్థానిక ఉన్నారో ఎంపీ గారు ఉన్నారో వాళ్ళకి నేను తెలియపరుస్తున్నాను. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మాకు ఈ స్వచ్ఛంద సేవా సంస్థలో ఎంతో మంది కష్టపడి ఎన్నో గ్రామాల్లో కానీ ఎన్నో సమస్యలన్నీ తెలియపరిచి ప్రభుత్వ అధికారులు కానీ మన రాజకీయ నాయకులకు కానీ తెలియపరుస్తున్నాం. మనకు తెలుస్తుంటే మనకి ట్రైబల్ హాస్టల్స్ కానీ డెవలప్మెంట్ చేయటం కానీ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అని ప్రభుత్వం తెలియపడటం కానీ ఈ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కొన్ని మందికి గిరిజనుల వాళ్ళకి ప్రభుత్వం బ్రిటిష్ గవర్నమెంట్ లో 1917లో ఇచ్చిన పొలాలకి ఇంత మట్టికి పట్టా ఇవ్వలేదు. ఆ పట్టాలు ఇవ్వమని ప్రభుత్వ అధికారులకి తెలియపరిచాము. అదే కాకుండా కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లాము. ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకెళ్లాము. అవి ఇంత మట్టికి నత్తనడక నడుస్తుంది. అది కూడా ఇలాగ చేయమని మేము ఆశిస్తున్నాము. అదే కాకుండా ఇంకా పొలాల్లో విషయాల్లో డ్రైనేజీ కాలువలు కానీ ఇరిగేషన్ కాలువలు కానీ మురికి కాలువలు కానీ తవ్వితే రైతులకి వచ్చే సకాలంలో వాటర్ అందుతుంది. సకాలంలో ఈ నీళ్లు సముద్రంలో కలిసేదాకా ఉంటుంది. అలాగనే ఈ ప్రభుత్వ దృష్టికి మేము అన్ని తెలియపరుస్తున్నాం. ప్రతి విషయం కూడా అదే కాకుండా ఇంకా ఎన్నో ట్రాన్స్ఫర్ విషయాల్లో కానీ ప్రభుత్వంకి లైట్ల విషయాల్లో కానీ పిల్లలు చదువుకునే విషయంలో కానీ ముందుకు తీసుకెళ్లి మేము ప్రభుత్వం దృష్టికి మేము తీసుకెళ్తున్నాము. మేము ఇంకా ఎన్నో కార్యక్రమం చేయాలనుకుంటున్నాం కానీ మమ్మల్ని ప్రభుత్వం గుర్తించట్లేదు. అలాగనే రాజకీయ నాయకులు గుర్తించట్లేదు. వాళ్ళ అవకాశాల కోసమే వాడుకుంటున్నారు కానీ మాకు సహాయం చేసేవి ఉండేనంటే ఇలాంటి నాలాంటి వాళ్ళు ఎంతో మంది నాయకులు ఉన్నారు. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని నామినేట్ పోస్టులు కానీ ప్రభుత్వం దృష్టిలో మాకు ఏదైనా సహాయం చేయాలని మేము కోరుతూ ఇంకా మేము కార్యక్రమాలు చేయాలని ముందుకు మేము వెళ్తున్నాము.